ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గ్యాస్ కి బదులు కొందరు ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పగా, దీనివల్ల విద్యుత్ డిమాండ్ పెరిగినా ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు. ఎజెండా అంశాలు ముగిశాక మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చర్చించారు. 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చని, అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రులకు చెప్పారు. వైసీపీ విధ్వంసాన్ని గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నిక ఏదైనా కూటమిదే గెలుపు కావాలని స్పష్టం చేశారు. చేసిన పని చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని మంత్రులతో వ్యాఖ్యానించారు. శాఖల పనితీరుపై ఏప్రిల్ 2న నివేదికలు ఇస్తానన్న సీఎం వాటి ఆధారంగా సమీక్ష చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు సాగే జలధార కార్యక్రమంలో భాగంగా కాలువలు, డ్రైన్లు శుభ్రం చేయించాలని నిర్దేశించారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని, చివరి ఎకరాకు నీరివ్వడమే జలధార ముఖ్య ఉద్దేశమని అన్నారు. మే 15 కల్లా పొలాలకు సాగునీరు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 16న అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు.